ఈరోజైతే మనం 'మార్వెల్' సీరీస్‌ది టైటిల్ కార్డ్ అయితే చేయబోతున్నాం. నేను మహేష్ బాబు సార్ నేమ్ అంటే మహేష్ అని ఒక నేమ్ పెట్టి ట్రై చేసినా. చాలా బాగా వచ్చింది. వీలుంటే మీ యొక్క నేమ్ తోటి కూడా ట్రై చేయండి. ఫస్ట్ అది ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. మేబీ మీకు నచ్చితేనే అమేజింగ్, లేకపోతే అది అమేజింగ్ కాదులే గానీ, మీకు నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఇంకోటేందంటే ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పడింది. కానీ మీకు సింపుల్‌గా ఉండేలాగా ఒకటి నేను చెప్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే. వీలుంటే మాత్రం ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చు. పెద్ద కష్టం అయితే లేకుండా. కాబట్టి లాస్ట్ వరకు అయితే 100% అయితే చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం దీనికి ఒక ఫాంట్ అయితే కావాలి. ఫస్టే ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి మీరు. అంటే మీరు ఇబ్బంది పడకుండా ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకుంటే మీకు చాలా సింపుల్ ప్రాసెస్‌గా అయితే ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడైతే ఓకే. ఫాంట్ యాడ్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ కెమెరా ఉంటది. అది కెమెరా హైడ్ చేసేయండి. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది మీకు. ఓకే. ఇది బ్యాక్ మొత్తం తీసుకుంటా. అంటే అది మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చేసింది. ఈ బగ్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో అర్థమైతలేదు. ఓకే. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే ఈ కెమెరా హైడ్ చేసేయండి. అయితే మీకు ఆ నేమ్స్ అనేది చాలా క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తది. ఇక్కడ నేను 2 విషయాలు చెప్తాను. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేయాలంటే మీకు చాలా టైం పడతది. కాబట్టి సింపుల్ అండ్ షార్ట్‌గా అయితే చెప్తాను. అదేంటంటే ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ డిలీట్ చేసేయండి. ఆ లెటర్ అనేది గ్రూప్‌లో ఉంటది ఇక్కడ. ఇక్కడ మొత్తం 6 గ్రూప్స్ ఉన్నాయి. ఎందుకంటే మహేష్ అనే నేమ్‌లో 6 అయితే లెటర్ వస్తది కాబట్టి అన్నీ డిలీట్ చేసిన. ఓన్లీ ఎమ్ మాత్రమే ఉంచిన. ఓకే. ఇక్కడ ఎమ్ కనిపిస్తుందా? ఎమ్ మాత్రమే ఉంచిన. ఓకేనా? ఫస్ట్ ఈ ఎమ్‌ని సెలెక్ట్ చేసుకున్న. అంటే ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. అందులో మనం చేయాల్సిన ఏందంటే ఈ ఫోటోస్‌లో అన్ని ఫోటోస్ ఇలా పైనుంచి సెలెక్ట్ చేసుకోండి. ఒక 6, 7 ఫోటోస్ మాత్రమే ఉంచండి. 6, 7 చాలు. ఎక్కువ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఎన్ని అంటే ఇక్కడ వరకు పెడతాను. ఇక్కడ వరకు చాలులే. డిలీట్ చేస్తున్నా. మొత్తం ఇక్కడ చూడండి. ఇవి ఎన్ని ఫోటోస్ ఉన్నాయంటే మొత్తం 10 ఫోటోస్ ఉన్నాయి. ఈ 10 ఫోటోస్‌ని మీ యొక్క ఫోటోతోటి ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా? 1 బై 1 అని రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టిన తర్వాత ఈ ఫోటో కొంచెం ఇది వచ్చేసింది ఇక్కడ. ఓకే. రీప్లేస్ పెట్టారు కదా! ఫస్ట్ పైన లెటర్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇబ్బంది పడకండి. మీ యొక్క లెటర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ లెటర్‌ని అలాగే ఉంచండి. ఫస్ట్ ఈ ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం 10 ఫోటోస్ ఉన్నాయి కదా! ఒక 5, 6 ఫోటోస్ ఉన్నా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవి కాపీ చేసుకుంటున్నాం. ఫోటో కాపీ చేసి ఈ ఫోటో ఎండింగ్‌లో వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా? మళ్ళీ ఈ ఫోటో ఎండింగ్‌లో వచ్చి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఈ ఫోటో ఎండింగ్‌లో వచ్చి ఒక 3, 4 టైమ్ అయితే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన లెటర్ ఎక్కడైతే ఉందో ఒకసారి వెతుకుదాం దాన్ని. ఇది మనం టాప్‌లో తీసుకొద్దాం. లాంగ్ ప్రెస్ చేసి పైన తీసుకొస్తే టాప్‌లో వచ్చేస్తది. దీన్ని ఇలాగైతే జరుపుకోండి ఎండింగ్ వరకు. అంటే ఆ ఫోటోస్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే జరుపుకోండి. ఇప్పుడు జరిపిన తర్వాత మన ఒక టెక్స్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇదే టెక్స్ట్‌ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసిన తర్వాత డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా? డూప్లికేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని కొంచెం మధ్యలో వచ్చేసేయండి. మధ్యలో అంటే కొంచెం జరిపి ఇక్కడ నుంచి కట్ చేసి కొంచెం వెనక్కి జరుపుకోండి. ఇలా అంటే ముందరకు జరుపుకోండి. ఇప్పుడు ఈ లెటర్‌ని ఇక్కడైతే జరుపుకోండి. ఇప్పుడు ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళండి. దాని తర్వాత ఈ ఎమ్‌ని రిమూవ్ చేసి ఇంకో లెటర్. ఓకే. దాని తర్వాత ఇంకా కొంచెం బోల్డ్‌గా కనిపించాలని అనుకుంటే బార్డర్ ఆన్ చేసుకోవచ్చు మీరు. అంటే స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుకోవచ్చు. ఓకే. చూడండి ఆ ఫోటోస్ అనేది కూడా సేమ్ కనిపిస్తలేదు. ఫోటోస్ అనేది కూడా చేంజ్ అయిపోయినాయి. కాబట్టి అలా ఇప్పుడు 2 నేమ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం జరిపి కట్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ జరుపుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ రిమూవ్ చేసి పైన లెటర్ ఉంది కదా! ఇక్కడ మనమైతే మహేష్ హెచ్ పెడదాం. బ్యాక్ వస్తున్నాం. హెచ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇలా మొత్తం నేమ్స్ అయితే క్రియేట్ చేసుకొని చేసిన తర్వాత ఇక్కడ మనకు బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ వరకు మాత్రమే పెట్టాలి మనం. 8 సెకండ్ 21 మిల్లీ సెకండ్ వరకు మాత్రమే పెట్టాలి. దానికంటే ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. దానికంటే తక్కువ ఉంటే గ్రూప్‌ని వెనక్కి జరుపుకోండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో నేమ్ ఉంటుంది. సేమ్ నేమ్ అయితే ఉంటుంది. ఈ నేమ్ కూడా మీరు మొత్తం డిలీట్ చేసేయండి. ఒకటే నేమ్ ఫస్ట్ ఒకటే లెటర్ ఉండేలా పెట్టుకోండి. ఓకే. ఒక లెటర్ ఉంటే చాలు. ఇక్కడ ఉంది. ఈ అనే లెటర్ మాత్రమే ఉంది.
ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ మీ యొక్క అంటే మీ ఫస్ట్ నేమ్ పెట్టకుండా, అంటే ఎట్లా పెట్టాలంటే ఏదైనా సంథింగ్ కొత్తగా ఉండాలంటే మధ్యలో నేమ్ ఏదైనా పెట్టుకోండి, లేకపోతే లాస్ట్ నేమ్ ఏదైనా పెట్టుకోండి, లేకపోతే ఫస్ట్ నేమ్ కాకుండా డిఫరెంట్ నేమ్ పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ పెడుతున్నాను, ఎంని వదిలేసి ఏ పెడుతున్నానో ఇక్కడ పెడుతున్నాను, పెట్టాను కదా. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేస్తున్నా, డూప్లికేట్ చేసి ఇక్కడ కొంచెం కట్ చేసి ఇప్పుడు హెచ్ పెడతాను. హెచ్ అనేది ఎండింగ్లో, అంటే ఎగ్జాంపుల్గా నేను 3 లెటర్స్ మాత్రమే పెట్టాను కాబట్టి ఇక్కడ మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది. మీరు ఎక్కువ లెటర్ పెడితే మీకు ఇంకా ఇది ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎండింగ్లో సూపర్ స్టార్ అనే లెటర్ అయితే ఉంటుంది, అది ఉంటుంది, మీరు దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్.